హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చలికాలంలో చలి ఎలా ఉందంటే ప్రతి ఏరియాలో చలి ఎక్కువగా ఉంది అంటున్నారు. మేము ఉన్న ఒరిస్సా సైడ్ అయితే చలి చాలా విపరీతంగా ఉందండి. ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే చలిగా ఉంది. ఎండలోకి వెళ్ళినా కూడాను ఇంట్లోకి వస్తే చాలా చలిగా ఉంది, చల్లగా. అయితే ఈరోజు నేను మేతి పరాటా కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. మేతి పరాటా కోసం మెంతికూరని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి ఇప్పుడు గోధుమ పిండిలో కలిపేస్తున్నాను. ఇలా కలుపుకొని కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే కాలీఫ్లవర్ పిక్కల కర్రీ అయితే ఇలా చేస్తాను చూపిస్తున్నాను. వేడి నీళ్ళలోని కాలీఫ్లవర్ కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇలాగా పక్కన పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకొని అందులోనే కాలీఫ్లవరు పిక్కలు టమాటో వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి బాగా మగ్గినంత వరకు ఉంచేస్తున్నాను. అంటే వాటర్ అనేది బాగా వస్తుంది కదా, ఆ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఎందుకంటే మరి చిన్న ముక్కలు కట్ చేశాను కాబట్టి కొంచెం నీళ్ళు అయితే సరిపోతుంది, ఉడికిపోతుంది. కర్రీ అయితే అవుతుంది. పక్కన లాస్ట్కి అయితే కరివేపాకు వేస్తే సూపర్ స్మెల్ వస్తుందండి. కరివేపాకు ఎప్పుడైనా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. లాస్ట్కి వేయండి, మూత పెట్టేసి అటు ఇటు తిప్పేసి ఒక 10 నిమిషాలు ఉంచారనుకోండి, స్మెల్ అనేది చాలా బాగా పడుతుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. మేతి పరాటాకైతే పరాటాలు అయితే చేసేసాను, చూపించాను కదా. ఇలా పరాటాలు చేసి కొంచెం నూనె అటు ఇటు తిప్పుతూ కాల్చేసుకున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మేతి కూరతోటి. ఇంకా ఈ కర్రీ కూడా చాలా బాగుందన్నమాట. చాలా సింపుల్గా చేశానండి, రెగ్యులర్గా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.